రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద నిరసనకు దిగారు. సీఎం క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రిని కలవడానికి రాజా సింగ్ ప్రయత్నించారు. అపాయింట్మెంట్ లేనిదే అనుమతించలేమని సిబ్బంది చెప్పడంతో క్యాంప్ ఆఫీస్ గేటు వద్దే నిరసనకు దిగారు. ఎండల్లో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ధూళిపేట కార్మికుల పునరావాసం కోసం అంటూ రాజా సింగ్ ఇప్పటికే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. తాజాగా సీఎం క్యాంప్ ఆఫీస్ సిబ్బంది తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ మరోసారి హడావిడి చేశారు. సీఎం అసెంబ్లీకి రాకపోవడంతోనే తాను క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లానని రాజా సింగ్ చెప్తున్నారు. క్యాంప్ ఆఫీస్ సిబ్బంది కావాలనే తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటికే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద నిరసనకు దిగారు. సీఎం క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రిని కలవడానికి రాజా సింగ్ ప్రయత్నించారు. అపాయింట్మెంట్ లేనిదే అనుమతించలేమని సిబ్బంది చెప్పడంతో క్యాంప్ ఆఫీస్ గేటు వద్దే నిరసనకు దిగారు. ఎండలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ధూళిపేట కార్మికుల పునరావాసం కోసం అంటూ రాజా సింగ్ ఇప్పటికే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. తాజాగా సీఎం క్యాంప్ ఆఫీస్ సిబ్బంది తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ మరోసారి హడావిడి చేశారు. సీఎం అసెంబ్లీకి రాకపోవడంతోనే తాను క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లానని రాజా సింగ్ చెప్తున్నారు. క్యాంప్ ఆఫీస్ సిబ్బంది కావాలనే తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి గారు అయితే అసెంబ్లీలో ఇవాళ రాలేదు. అందుకోసమే క్యాంప్ ఆఫీస్ వచ్చిన ముఖ్యమంత్రి గారితో కలవడానికి. కానీ గేట్ బయటనే నాకు ఆపేసినారు. ముఖ్యమంత్రి గారు పిఏ అయితే ఫోన్ లేపుతలేరు. ముఖ్యమంత్రి గారు ల్యాండ్లైన్ నెంబర్కి ఫోన్ చేసిన వారు కూడా లేపుతలేరు. కనీసం రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చిన, కానీ ఎట్లాంటి కూడా నాకు రెస్పాన్స్ దొరుకుతలేదు. రాజా సింగ్ నిరసనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, రాజా సింగ్ కి అపాయింట్మెంట్ దొరకకపోవడానికి కారణం ఏంటి? ధూళిపేట కార్మికుల పునరావాసం కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి నేరుగా లేఖ రాసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ నేరుగా ఉదయం అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ముఖ్యమంత్రి లేకపోవడంతో ఆయన క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి కలవడానికి క్యాంప్ ఆఫీస్ బేగంపేటలో క్యాంప్ ఆఫీస్ బయలుదేరారు. అయితే ఆ క్యాంప్ ఆఫీస్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించిన రాజా సింగ్ ని గేటు వద్ద పోలీస్ సిబ్బంది అపాయింట్మెంట్ ఉందా అని అడగడంతో ఆయనను అపాయింట్మెంట్ లేకపోవడంతో ఆయన గేటు వద్దే ఆయన నిలిపివేయడంతో గేటు వద్దే ఎండలో నిలబడి రాజా సింగ్ నిరసన తెలియజేశారు. తాను నేరుగా ముఖ్యమంత్రిని కలిసి తన రాజీనామా లేఖను తనకు అందజేసి పునరావాసాన్ని వెంటనే ప్రకటించాలని, లేకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన లేఖను నేరుగా అందించడానికి ఆయన క్యాంప్ ఆఫీస్ వెళ్తే అక్కడే నిలిపివేశారంటూ ఆయన నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు కనీసం ఒక ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి కలవకుండా అడ్డుకుంటున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. అయితే క్యాంప్ ఆఫీస్ వర్గాలు మాత్రం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ లేకుండా, కనీసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకోకుండా లోపలికి అనుమతించలేదని చెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగి అసెంబ్లీకి వచ్చారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.